నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హెల్మెట్లతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. బైక్ ర్యాలీలో ఎంవీఐ సుప్రియ. ఫిబ్రవరి 4న బోయకొండలో ప్రారంభం కానున్న లక్ష కుంకుమార్చన. క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు. టీపీఎస్ జగదీష్ రెడ్డి. టిక్కో గృహాల్లో ముగిసిన మన ఇల్లు మన సంక్రాంతి. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలో జనగణన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళికలు అమలు చేయనున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇన్ఛార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రావత్కు వివరించారు. మంగళవారం అమరావతి నుంచి ఇన్ఛార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో జనగణన కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ సర్వేకు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. 6 నెలల నుంచి ఏడాది పాటు జరిగే ఈ ప్రక్రియకు కాగితరహితంగా డిజిటల్ యాప్ ద్వారా జనగణన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లా నుంచి వివరణ కోరగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్గా నేను వ్యవహరించడం జరుగుతుందని, అదనపు జనాభా లెక్కల అధికారిగా జేసీని నియమించడం జరిగిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు బలమైన గాయమై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రాణాల్ని రక్షించే ఒకే ఒక్క ఆయుధం హెల్మెట్ అని ఎంవీఐ సుప్రియ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం పొంగనూరులో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అన్నా క్యాంటీన్ నుంచి ఈ ర్యాలీ ఎంబీటీ రోడ్, అంబేద్కర్ కూడలి, ఎన్టీఆర్ సర్కిల్, మున్సిపల్ బస్టాండ్ మీదుగా ఇందిరా కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో 75% మరణాలు హెల్మెట్ లేకుండా జరిగినవేనని గుర్తు చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మనము బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 2 వీలర్స్ మీద కాన్సన్ట్రేషన్. ఎక్కువ యాక్సిడెంట్స్ 2 వీలర్స్ వాళ్ళకే జరుగుతున్నాయండి. మనం గమనించేట్లయితే నిన్న మొన్న కూడా 2 వీలర్సే యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ మెయిన్ 2 వీలర్స్ నేను చాలాసార్లు చెప్పినట్లయితే 2 వీలర్స్లో మెయిన్ హెల్మెట్ లేకపోవడం వల్లే అండి. దానికోసం అవగాహన కల్పించడం కోసం ఇవాళ ర్యాలీ చేయడం జరుగుతుంది. నేను పత్రికాముఖంగా అందరి మీడియా పరంగా చెప్పేది ఒకటే అండి, ఎవరికైనా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. మీ సేఫ్టీ అండి. హెల్మెట్ అనేది మీ యొక్క భద్రత, అది ఏ బరువు కాదు. దయచేసి అది పెట్టుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, ట్రిపుల్ రైడింగ్ చేయకండి, మైనర్ డ్రైవింగ్ చేయకండి. మైనర్ డ్రైవింగ్ పిల్లలకి ఇస్తున్నారండి. నేను మొన్న కూడా ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగిందండి, మైనర్ డ్రైవింగ్ చేసిన వెహికల్. దయచేసి ఇలాంటివి చేయొద్దని మళ్ళీ నేను కోరుతున్నాను.
ఇందులో భాగంగా ఈరోజు మనకి బైక్ ర్యాలీలో భాగంగా మన డీలర్స్, మన ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విధంగా బైక్ ర్యాలీ చేయడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీపీఎస్ జగదీష్ రెడ్డి కోరారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లోని లేఅవుట్లను పరిశీలించి విచారణ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 3 నెలల గడువు పొడిగించిందన్నారు. అనధికార లేఅవుట్లు, ఫ్లాట్ల లబ్ధిదారులందరూ 30 అడుగుల రోడ్డు కలిగి ఉండేలా ఏర్పాటు చేసిన ఫ్లాట్లకు అనుమతులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. క్రమబద్ధీకరణ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు, రుణాలు, లావాదేవీలు నిర్వహించుకునేందుకు సులభతరం అవుతుందన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్ ఎక్స్టెన్షన్గా గవర్నమెంట్ జిఓఎంఎస్ నెంబర్ 134ను 26/7/2020 నందు ఎల్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 30 ఆగస్టు 2020 కన్నా ముందు మీ ప్లాట్ రిజిస్టర్ అయి ఉంటే, అది అనాథరైజ్ లేఅవుట్ అయి ఉంటే మీరు ఎల్ఆర్ఎస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు దీంట్లో రెగ్యులరైజ్ చేసుకోవడానికి మినిమం ఫస్ట్ 10,000 ఫీజు కట్టేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ అనాథరైజ్ లేఅవుట్ని రెగ్యులరైజ్ చేయబడుతుంది. దీనికి లాస్ట్ డేటు 23/1/2026 అంటే ఈ నెల 23తో ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. పైగా ఈరోజు పొంగనూరు పట్టణంలో శుభారాం డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ నందు వేసిన ఒక అనాథరైజ్ లేఅవుట్ని ప్లస్ యుఎన్ఆర్ సర్కిల్ దగ్గర వేసిన 2 లేఅవుట్లని, గోకుల్ థియేటర్ వెనకాల ఉన్న లేఅవుట్లని తొలగించడం జరిగింది. ఈ అవకాశం 23వ తేదీలోకి ముగుస్తున్నందున అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఉపయోగించుకొని ఎడల మీ అనాథరైజ్ లేఅవుట్ని ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా సబ్ రిజిస్ట్రార్కి లెటర్ పెట్టడం జరుగుతుంది. పైగా మీ సైట్లందు ఎటువంటి ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వబడవు. ప్లస్ ఈ ఎల్ఆర్ఎస్ లేవంటే మీకు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు 14% ఫీఎస్ పే చేస్తారు. ఈ ఎల్ఆర్ఎస్లో ఓన్లీ 50% ఫీఎస్ అంటే 7% పే చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తున్నాం. సోమరులో శివాలయం రాయల్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. 21 జట్లు తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 17 టీంలు బరిలో ఉన్నాయి. విజేతలకు కనుమ రోజు బహుమతులు అందజేస్తామని శివాలయం రాయల్స్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. వాటర్ క్యాన్ కోసం పోయినారు. 5 నిమిషాల్లో భోజనాలు స్టార్ట్ చేస్తారు. బాగున్నాయి క్లిక్ చేస్తే కదా ఆడేస్తాడు. సూరాయర్పల్లి 2-3 క్లాసులు తెచ్చినారు. అక్కడ పెట్టేస్తే ఉంటాయి. నన్ను
ప్రాక్టీస్ తప్పిందా? ఈ నెల 14వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం పుంగనూరులోని కోనేటిపాలెం సమీపాన ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేపట్టారు. మకర వెలక్ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం అయ్యప్ప స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. కేరళ సాంప్రదాయ ప్రకారం పడిమెట్ల పూజ, జ్యోతి దర్శనానికి ఆలయ ఆవరణంలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రుడు కావాలని కోరారు. స్వామి రేపు 14 అయ్యప్ప స్వామి మకర వేళకు జ్యోతి స్వరూపుడు రేపు మకర జ్యోతి కనబడుతుంది 6:45 కావున 50 మంది భక్తాదులు ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చి అయ్యప్ప తీర్థ ప్రసాదాలు తీసుకొని 14వ తేదీ రేపు సాయంత్రం 5 గంటల నుండి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు మొదలవును. కాబట్టి 50 మంది భక్తాదులు వచ్చింది. మొదట 18 మెట్లు పూజ జరుగును. తర్వాత అయ్యప్ప స్వామి పూజా అలంకారాలతో, దీప నైవేద్యాలతో, అభిషేకాలతో, తీర్థ ప్రసాదాలతో మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా జరుగునో అలాగే జరుగును. కావున మన పుంగనూరు భక్తాదులే కాక చుట్టుపక్కల గ్రామాల భక్తాదులు కూడా 50 మంది అయ్యప్ప స్వామి భక్తాదులు వచ్చి అయ్యప్ప స్వామి పూజకు హాజరయ్యి 50 మంది అయ్యప్ప కృపకు పాల్గొనాలని ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 188 అమలుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ అప్పాజీ, తహసీల్దార్ రాము కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంపీడీఓ, తహసీల్దార్తో పాటు డిప్యూటీ ఎంపీడీఓ సుధాకర్రావు, మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్, పిఆర్ఏఈ ఆనంద్, ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ, ఏపీఓ శివశంకర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రెవెన్యూ, వేస్ట్ ల్యాండ్స్, కామన్ ల్యాండ్స్, పంచాయతీకి చెందిన భూములు ఆక్రమణలకు గురికాకుండా రక్షించేందుకే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి జీవో 188ని ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఈఎస్ కార్యాలయ మాస్టర్ ట్రైనర్ తల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు గూడూరుపల్లి సమీపాన గల టిట్కో గృహ సముదాయంలో మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన రంగోలీ, వాలీబాల్, కబడ్డీ ఇలా వివిధ క్రీడా పోటీల్లో మహిళలు, పిల్లలు, యువత ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. అందులో గెలుపొందిన వారికి టిట్కో ఇన్ఛార్జ్ రవీన్ కుమార్ రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసితులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం గృహాలను ఉచితంగా ఇచ్చిందని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తమ బాధ్యతగా అనుకోవాలన్నారు. మన ఇల్లు అనే ధోరణితో ఉండాలన్నారు. సంక్రాంతి పండుగను సంతోషంగా అందరూ జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు ఈ టిట్కో కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. ఇందులో పిల్లలు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. పాల్గొని గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇండ్లు ఇచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యతగా ఉండి ఎక్కడ కానీ చెత్త వేయడము, పైనుంచి కింద కవర్లు వేయడం ఇలా చాలా జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది.
దయచేసి ప్రతి ఒక్కరూ ఎంత మాత్రం గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిందని దాన్ని తాస్కారంగా తీసుకోకుండా సొంత ఇల్లు ఇచ్చిన ఉద్దేశంతో బాగా చూసుకోవాలని అందరికీ చెప్తున్నాను. ఈ ఎక్కువ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, చాలామంది పైన ఉన్న వాళ్ళు మాకు కింద సంబంధం లేదని మాట్లాడుతున్నారంట. అలా కాకుండా ఒక బ్లాక్ అంటే 48 మందికి సంబంధం కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడే అధికారం ఉంటుంది. ఒకరు తప్పు చేసినా దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. కింద ఇల్లు మాది, పైన మాకు సంబంధం లేదు, పైన ఇల్లు మాది, కింద సంబంధం లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఇది అవసరం కాబట్టి అందరూ నీట్గా పెట్టుకొని మీ సొంత ఇల్లు ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటే మనకి గవర్నమెంట్ కూడా ఇంకా మీకు చాలామందికి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. మాకు రేషన్ ఇక్కడ రావట్లేదు, పెన్షన్ ఇక్కడ రావట్లేదని ప్రతి ఒక్కటి మీకు ఇక్కడే అరేంజ్ చేసాక కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. దాంతోపాటు మీ వంతు సహకారం మీరు చేయాలా. ఎందుకంటే ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి చేస్తే మీకు అందరికీ ఉపయోగపడే పనులు కూడా మేము చేసే కూడా అవకాశం ఉంటుంది. దయచేసి గొడవలు పడొద్దండి. ఇక్కడ ఏదన్నా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి. అధికారులు కూడా మీకు సహాయం చేసి మీ సమస్యలను తీర్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీళ్ళ సమస్యలు వస్తున్నాయి, ఎందుకంటే చాలామంది మీ పక్కింటి వాళ్ళు వస్తున్నారు, ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి, నీళ్ళు వస్తున్నాయి లేదు చూసుకొని మళ్ళీ ట్యాప్ క్లోజ్ చేసుకొని పోమని చెప్పండి. అదేమవుతుందంటే పైన లీక్ అయిన వాటరు కింద వరకు కింద ఇళ్ళకంతా ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని అందరిది మనది అనుకోవాలి. ఇప్పుడు కానీ నాది అనుకోవద్దండి. మనది అనుకుంటే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ విధంగా అందరూ చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి సంబరాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ముఖ్యం కాదు. మనకి ఎంత అందరూ కలిసిమెలిసి ఏ విధంగా పార్టిసిపేట్ చేసామనేది ముఖ్యము. ఇక్కడ కూడా గిఫ్ట్లు కానీ ఫస్ట్, సెకండ్ ఇవ్వటం లేదు. గెలిచిన వాళ్ళందరికీ కామన్గా ఇస్తున్నాము. ఎవరైతే ముగ్గులు పోటీలో పాల్గొన్నారో అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే అందరూ వేశారు కాబట్టి కష్టపడి ఏదో మా వంతు మేము కూడా అందరికీ ఇది చేస్తున్నాము. ఇదే విధంగా జరగబోయే కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శక్తిక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఈవో ఏకాంబరం తెలిపారు. ఇందుకు సంబంధించి గోడ పత్రికలు, కరపత్రాలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అమ్మవారికి కుంకుమార్చన చాలా ప్రీతిపాత్రమైందని చెప్పారు. పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానపాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరులోని శ్రీ సుగుటూరు గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్మెట్లతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. బైక్ ర్యాలీలో ఎంవీఐ సుప్రియ. ఫిబ్రవరి 4న బోయకొండలో ప్రారంభం కానున్న 1,00,000 కుంకుమార్చన. అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు. టీపీఎస్ జగదీష్ రెడ్డి. టిక్కో గృహాల్లో ముగిసిన మన ఇల్లు మన సంక్రాంతి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.